అందరికీ నమస్కారం. ఋషి విలువ అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. ఆపస్తంభుడు గొప్ప మహర్షి. ఎప్పుడూ పరమేశ్వరుని ధ్యానిస్తూ జప తపాదులతో సమయం గడిపేవాడు. నీళ్లలో మునిగి కూర్చొని ఒకసారి భజన చేద్దాం అనిపించింది ఆయనకు. ఇంకేముంది, 12 సంవత్సరాలు నర్మదా మత్స్య సంగమ జలాలలో భగవత్ స్మరణలో మునిగిపోయాడు. నీళ్లలో ఉండే జలచరాలన్నీ ఆయనను ప్రేమించేవి. మహర్షి కూడా వాటిపై ప్రేమ చూపించేవాడు. ఒక్కసారి చేపలు పట్టేవాళ్ళు చాలామంది వచ్చి నీళ్లలోకి వల విసిరారు. వాళ్ళు వల పైకి తీస్తే చేపలతో పాటు మహర్షి కూడా పైకి వచ్చాడు. పైకి రాగానే మహర్షి గట్టుపై చతికిలపడ్డాడు. పల్లెవాళ్ళు మహర్షిని చూచి గడగడ వణికిపోయారు. తప్పు చేశామేమో, కోపం వచ్చి ఆయన శాపం పెడతాడేమో అని విచారించారు. ఒక్కసారి అంతా ఆయన కాళ్ల మీద పడి క్షమించమని ప్రార్థించసాగారు. వీళ్ల మూలంగా ఇక్కడ చాలా చేపలు చనిపోతున్నాయి. స్వతంత్ర ప్రాణుల పట్ల ఎంత నిర్దయగా ప్రవర్తిస్తున్నారు వీరు. స్వార్థం కోసం చేపలు బలైపోతున్నాయి. దుఃఖకరమైన విషయం. భేద దృష్టితో చూసే మానవుల ద్వారా కష్టాలలో పడిపోయే జీవుల వంక ఎవరూ ధ్యాస పెట్టడం లేదు. వారిని ఎంత క్రూరులు అనుకోవాలి. అజ్ఞానులే కాదు, జ్ఞానులు కూడా అలాగే చేస్తున్నారు. తమ స్వార్థం కోసం ధ్యానంలో మునిగిపోతే దుఃఖభాజనులైన జీవులు ఎవరి శరణు కోరుతారు? ఒంటరిగా సుఖాన్ని అనుభవించే వారిని మహాపాపి అంటారు ముముక్షువులు. వాళ్ల పాప తాపాలన్నీ నాకు సంక్రమించి నాకున్న కొద్ది పుణ్యము వారికి చెందే ఉపాయం ఏదన్నా ఉందా? ఈ దరిద్రులు, దుఃఖితులు అయిన ప్రాణులను చూసి ఎవరి హృదయమైతే కరిగి నీరవదో వాళ్ళు మనుషులు అని పిలిపించుకోవడానికి అనర్హులు. రాక్షసులు అనే పిలవాలి. సమర్థులై ఉండి కష్టాలతో విలవిలలాడే ప్రాణులను రక్షించకపోతే పాపాలు మూటగట్టుకుంటారు. ఏమైనా కానీ నేను ఈ అల్పజీవులకు ముక్తి కలిగించే మార్గం చూడకపోతే నాకు ముక్తి ఎందుకు, స్వర్గలోకం నాకెందుకు అని మనస్సులో ఊహించుకున్నాడు ఆపస్తంభుడు. మహర్షి లోపల ఇలా మథన పడుతూ ఉండగానే అక్కడికి రాజు నాభాగునికి ఈ సమాచారం అందింది. వార్త అందగానే ఆయన తన మంత్రులను, పురోహితులను తీసుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపస్తంభునికి పూజ అర్చన చేశాడు. మహర్షి, నేను మీకు ఏం సేవ చేయగలనో చెప్పండి అని వినయంగా పలికాడు. రాజా, ఈ పల్లెవాళ్ళు చాలా బాధలతో జీవనయానం సాగిస్తున్నారు. చేపలు పట్టడం తప్పు. వీరికి జీవించడానికి మరో సాధన లేదు. చేపలు పడుతూ నన్ను కూడా చాలా శ్రమపడి పైకి లాగారు. నా విలువ ఎంతో న్యాయంగా వెలకట్టి వారికి ఇవ్వండి. దానితో వారు జీవనం హాయిగా గడుపుతారు అన్నాడు మహర్షి. నాభాగుడు కొంచెం సేపటిదాకా ఆలోచించాడు. భగవాన్, మీకు బదులుగా వారికి 1,00,000 స్వర్ణ ముద్రికలను ఇస్తాను అన్నాడు. రాజా, నా విలువ 1,00,000 ఈ నిర్ణయం సరిగ్గా లేదు. నాకు ఎంత విలువ ఉందో సరిగ్గా నిర్ణయించి వారికి ఇవ్వండి అన్నాడు ఆపస్తంభుడు. భగవాన్, ఈ పల్లె వాళ్ళకి 1,00,00,000 స్వర్ణ ముద్రలు ఇస్తాను, ఇంకా ఎక్కువ కూడా ఇస్తాను అన్నాడు రాజు. రాజా, నువ్వు నీ మంత్రులతో, పురోహితులతో చర్చించు. 1,00,00,000 స్వర్ణ ముద్రలు లేక నీ రాజ్యం, ఇవి నాకు నిజమైన విలువలు కావు అన్నాడు మహర్షి. రాజు, పురోహితులు, మంత్రి చాలా విచారించారు. ఏం చేయాలో, ఏం చేయవద్దో
వారికి అర్థం కాలేదు. అలా వెళుతూ అదే సమయానికి లోమశ మహర్షి అక్కడికి వచ్చారు. నాభాగుడు వారికి విషయమంతా వివరించాడు. రాజా, నువ్వైతే ఏమీ అపరాధం చేయలేదు కదా, భయపడకు. ఆపస్తంభుణ్ణి నేను సంతృప్తిపరుస్తాను. నువ్వు ఈ పల్లె వాళ్లకు, ఈ మహర్షికి బదులుగా ఒక ఆవును ఇవ్వు. అన్ని వర్ణాలలో బ్రాహ్మణులు గొప్పవారు, వారికి గోవులకి వెలకట్టలేం. లోమశ మహర్షి మాటలతో రాజు విచారం తగ్గింది. చాలా సంతోషపడి, భగవాన్ లేవండి, మీకు తగిన విలువ నిర్ధారించారు అన్నాడు. నేను సంతోషంగా లేస్తాను. పరమ పవిత్రమైనది, పాపనాశకమైనది ఆవు కంటే విలువైనది లేదు. యజ్ఞం యొక్క ఆది మధ్య అంతం ఆవులనే చెప్పారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి అన్నీ ఇస్తుంది. ఆవులంటే స్వర్గలోకానికి చేర్చే మెట్లు. ఈ పల్లెవాళ్ళు ఈ జలచరాలతో పాటు స్వర్గలోకానికి వెళతారు. నేను నరకం చూసిన, స్వర్గలోకంలోకి వెళ్ళిన, నేను చేసిన పుణ్యకర్మ ఏదైనా ఉంటే దానిని వీరికి ధారపోస్తున్నాను. ఈ దుఃఖార్త ప్రాణులు శుభగతి పొందుదురుగాక అన్నాడు ఆపస్తంభ మహర్షి. ఆపస్తంభుని సత్సంకల్పం, తేజపూరితమైన వాక్కు ప్రభావం వల్ల అన్ని చేపలు, ఆ పల్లెవాళ్ళు స్వర్గానికి చేరుకున్నారు. తర్వాత ఆపస్తంభుడు, లోమసుడు నాభాగునికి రకరకాల ఉపదేశాలు చేశారు. చివరికి వారి వారి ఆశ్రమాలకు వెళ్ళారు. రాజు తన మంత్రి పురోహితులతో పాటు తన రాజధానికి ప్రయాణమయ్యారు.